కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టులు వచ్చాక కూడా ఎందుకు కాలయాపన చేశారని రేవంత్ సర్కారును ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి ఇవ్వాలని తాము 2 సంవత్సరాల క్రితమే డిమాండ్ చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు అంశంలో కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు ఆయన. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అవినీతి జరిగిందని మేము చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే, రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి అని చెప్పని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఘోష్ కమిషన్ వేసిర్రు, ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఘోష్ కమిషన్ నివేదిక దాన్ని చదివిరు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ. చదివినాక ఏం చేయాలి? అసెంబ్లీలో చర్యలు తీసుకోవాలి. ఆ ఏం చర్యలు తీసుకున్నారో అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ అసెంబ్లీలో పెట్టిర్రు, దాన్ని మళ్ళీ ఏం చేసిర్రు? సిబిఐ అన్నాడు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీరు ఇచ్చిన తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలంటే ఇవాళ దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. ఇవాళ లీగల్ గా దానిలో ఉన్న లోసుకులను బీఆర్ఎస్ పార్టీ గుర్తించి వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుని వాదించి ఇవాళ దాని మీద రిలీఫ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది. కోర్టులో వాదించడంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఈ కేసు నుంచి, ఈ అవినీతి నుంచి తప్పించుకునే అవకాశం ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్లా 2 ఏళ్ల నుంచి ఎందుకు డ్రామాలాడుతున్నట్లు సంజయ్ ప్రశ్నించారు. పెద్ద అయిన కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు కదా, మరి ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ఇక ఫార్ములా ఈరేస్ స్కామ్ పేరుతో ప్రతిసారి కేటీఆర్ను విచారణకి పిలిచి డ్రామాలు ఆడుతున్నారే తప్ప చర్యలు తీసుకోలేదన్నారు. జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు, కేంద్ర మంత్రి ఫోన్ ట్యాప్ చేశారు. మరి చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇస్తారో స్పష్టం చేయాలి. డైలీ సీరియల్ కన్నా నెలకు ఒకసారి పిలుస్తారు, ఒకసారి నన్ను పిలుస్తాను, ఒకసారి ఇంకోటి పిలుస్తాను, ఒకసారి ఇంకోటి పిలుస్తాను. టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ముడతలో పైసలు భారీగా నడుస్తున్నది. పైసలు ఎన్ని ముట్టలు ముట్టాలో ఢిల్లీలో ముడతలే. కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్ లెక్క ఇలా వాయిదాల పద్ధతితో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో కూడా జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇలా ఫార్ములా ఈ కేసు అంతర్జాతీయ సంస్థలతోని మనీ లావాదేవీలు, పైసల లావాదేవీలు ఉన్నాయి. మరి దానిలో కూడా సిబిఐ విచారణ జరపాలి. ఎందుకు జరుపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? వాటి కూడా సిబిఐకి ఎందుకు లేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మన గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల